హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో కొత్త ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే 4000 పెన్షన్ పెంపు అమలుపైన ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా సూపర్ 6లో మరో హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఈ పథకం అమలుపైన నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం అమలు కోసం ఒక ముహూర్తాన్ని ఖరారు చేసింది. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పటి నుండి స్టార్ట్ చేయబోతున్నారు, ఏమేమి కండిషన్స్ ఉండబోతున్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించింది. కొత్త అసెంబ్లీ కొలువు తీరింది. గత ప్రభుత్వ పథకాల పేర్లను మార్పు చేసింది. కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఇదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు మొదలైంది. టీడీపీ ప్రకటించిన సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై అడుగులు పడుతున్నాయి. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలను కేటాయించారు. ఈ పథకం అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆర్టీసీ బాధ్యతలను డీజీపీ వద్దే కొనసాగిస్తోంది. ఇక ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలుపైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఆ రాష్ట్రాల్లో ఈ పథకం అమలు ద్వారా ఆర్థిక భారం, సమస్యలు, నిర్వహణ లోపాలపైన అధికారులు పూర్తిస్థాయి నివేదిక కోరారు. ఏపీలో ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ యూనియన్లు ప్రభుత్వానికి నివేదించాయి. రోజువారీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, దూరం ఆధారంగా ప్రభుత్వం ఈ పథకం అమలుకు వీలుగా మార్గదర్శకాలను జారీ చేయనుంది. అయితే పథకం ప్రారంభించిన తర్వాత సమస్యలు రాకుండా ముందుగానే వాటిపైన ఒక అంచనాతో నిర్ణయాలుండాలని భావిస్తుంది. ఇందుకోసం అదనపు వివరాలు సేకరిస్తుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.